6 నెలల్లో అన్ని తారుమారవుతాయి. ఆ పరేషాన్ కావద్దు. పార్టీ నాయకులతో కేసీఆర్ అధినేతను కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అదేవిధంగా పార్టీ మారుతారని ఊహాగాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ. మరో 4 నగర ఎమ్మెల్యేలతో కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ మంత్రాలు, మహిపాల్ రెడ్డి చూపు బీజేపీ వైపు అంటూ చూస్తాను. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. కమలంగుటికి పటాన్చేరు ఎమ్మెల్యే ఈడీ తనిఖీలతో ఆందోళనలో బీఆర్ఎస్ నేత, ఢిల్లీకి రాజశేఖర్ బీవీ పాటిల్తో భేటీ, ఎమ్మెల్యే వెంట సంగారెడ్డి బీజేపీ నేతలు అంటూ ఒకరి చూస్తాను. సో మీరు రాసి పెట్టుకుని మిత్రులారా, మహిపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఆయన ఏదైతే మైనింగ్ సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయో, 100 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయో దానిపైన ఈడీ రంగంలోకి దిగింది. 300 కోట్ల అక్రమాలు జరిగినాయి. అదేవిధంగా ఒక 30 కోట్లు 40 కోట్లు ఈరోజు ప్రభుత్వ ట్యాక్స్ ఎగ్గొట్టారని చెప్పేసి దాంట్లో చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏది ఈడీ కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక మైనింగ్ మాఫియాకి సంబంధించినటువంటి ఇంకా ఈయన అక్రమాలు చాలా బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గూడెం మహిపాల్ రెడ్డి ఈ రీసెంట్గా 2-3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఢిల్లీలో పలు కీలకమైన నేతలను కలిసి వారితోటి మన బీజేపీలో జాయిన్ అయితే అన్కండిషనల్గా అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఆయన త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంతేకాకుండా ఇది మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇగో చూడండి, రాజశేఖర్ రెడ్డి కానీ, మల్లారెడ్డి కానీ, ఇగో కాలేరు వెంకటేష్ కానీ, పల్లరాజేశ్వర రెడ్డి, వీళ్ళందరూ ఈ పల్లరాజేశ్వర రెడ్డి ఒక్కడు కూడా ఈయన తీసుకునే ప్రయత్నం చేయకపోవచ్చు. కానీ ఈ 4 ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు బీఆర్ఎస్ మనుగడ ప్రమాదకరంగా ఉంది, బీఆర్ఎస్ మనుగడ ప్రమాదంలో ఉంది, ఎప్పుడైనా మొత్తం కూలిపోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దాన్ని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అధికారంలో కేసీఆర్ అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నా ఇట్లా కలిసిండా? ఎప్పుడైనా కలిసిన సందర్భాలున్నాయా? మాట్లాడిన వాళ్ళతోటి మాట్లాడకుండా సీఎం కదా అని చెప్పేసి రుబాబు చూపించిండు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కేసీఆర్ మీద రుబాబు చూపిస్తూ ఉన్నారు. అంటే టిట్ ఫర్ టాట్ అన్నట్టు. అంటే మనుషులను ఎప్పుడైతే గౌరవించవో వాళ్ళకు కూడా టైం వస్తుంది, వాళ్ళు కూడా నిన్ను ముడ్డు మీద దంతారు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. త్వరలో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, బీజేపీలోనో లేదంటే కాంగ్రెస్లోనో చేరేటువంటి అవకాశం అయితే 100% ఉన్నాయి.